అంటే ఒకటే ఆనియన్ ఉన్నది ఇది ఏం చేయాలని ఆలోచించిన ఇక ఆనియన్తో రైస్ చేస్తాను అనుకుంటున్నా. ఆనియన్తో రైస్ అంటే మంచిగా ఉండదని అనుకోకూడదు. టేస్ట్ ఇది ఓ లెవెల్ ఉంటుంది. మనం పోప్ రైస్లని అది నిమ్మకాయ రైస్ అని అవన్నీ ఫెయిల్ చేస్తుంది. ఇది అంత టేస్ట్ వస్తుంది ఆనియన్ రైస్ అంటే. ఇది చాలాసార్లు మీరు కాలేజీ అప్పుడు బాక్స్ పెట్టి ఇస్తుండే ఫ్రెండ్స్ కూడా అమ్మ ఉందమ్మా అన్నది ఇది ఏమిటో చేసిరని అన్నారు. అన్ని మీరు చెప్పిండ్రు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఫ్రైడ్ రైస్ తింటుండే కదా, ఇది ఇష్టం ఇట్లా చేస్తే ఇష్టంగా తింటుండే డాడీ. ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టం ఉంటుండే. ఇక ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా నేను సాయంత్రం పూటనే చేస్తుంటే పొద్దున్న ఏం కూరగాయలు లేవా? ఏం లేవు, ఒక ఆనియనే ఉంది. ఒక ఆనియన్ ఉడికి అయిపోయినాయి. ఈ ఆనియన్ కూడా సూపర్ టేస్ట్ చేస్తా. ఎందుకంటే మన కూరగాయలు అప్పుడే ఫ్రెష్ తెచ్చుకుందాము. ఈ వర్షాకాలము రోజే తెచ్చుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే తెచ్చి పెట్టుకుంటా ఉంటుంది కానీ అంత నిన్న వర్షం పడి బయటకు వెళ్ళరాలేదు, తెచ్చుకోలే. ఈ ఒక ఆనియన్ తోటి మమ్మీ సూపర్ టేస్ట్ చేస్తుంది. ఏంటంటే టేస్ట్ టేస్ట్. ఇక దీని గురించి మీరు నమ్మి చేసిరు అనుకో, మీరు నా ఏంటంటే పాతకాలం ఫుడ్, ఆ రోజులలో ఫుడ్. ఎందుకంటే ఈ రోజులలో ఫుడ్లు నేను చేస్తలేను, నాకు తెలియదు. నేను చాలా సార్లు చేసుకుని తిన్నా కాబట్టి మీకు ఇప్పుడు పెట్టాలన్న ఆలోచన వచ్చింది. చాలా సార్లు తిన్నా. ఈ రోజులలో కూడా చేస్తున్నావు మండి సూపర్ అని కామెంట్ చేస్తున్నా. నేను ఎప్పుడు చేస్తుంటే కదా మీకు ఇష్టం ఉండి. బయట ఏది తినద్దు, మనం ఇంట్లోనే చేసుకుందామని. బయట అసలు ఫుడ్ తెలియదు మనకు, అస్సలు మాకేందంటే ఈ టేస్ట్ ఫుడ్ మీరు చూసుకొని మీరు ఎన్ని గ్లాసులు చేసుకుంటే అన్ని ఆనియన్ తీసుకుర్రి. ఎందుకంటే 2 గ్లాసులు చేసుకుంటారు చిన్న సైజులో అయినా కానీ, బాగా వేసుకోకుండా. కానీ ఎందుకంటే ఎన్ని గ్లాసులు చిన్న సైజులో, ఒక గ్లాసు ఒక సైజు అన్నట్టుగా ఇట్లా ఒక గ్లాసు మనం చేసుకుంటాం అనుకో, ఒక ఆనియన్ వేసుకోండి. ఎందుకంటే ఇది పెద్దగా ఉంది, కొంచెం చిన్న సైజు ఉంటే. ఇదైతే నేను ఒక కప్పు రైస్ ఒక కప్పు తీసుకుంటున్నా. అన్ని రెడీ పెట్టుకున్నా కానీ ఇక నేను నువ్వు అసలు చూపిస్తావని అనుకోలే. రైస్ వేస్తాను అనుకున్నా. ఇది బాగుంటది, చాలా బాగుంటది. బాక్స్ లో పెట్టిస్తుండే మమ్మీ. ఎంత టేస్ట్ ఉంటుంది. ఆనియన్ తోటి ఫ్రైడ్ రైస్ సూపర్ టేస్ట్ ఉంటది. చూసి నన్ను నమ్మి చేసిరు అనుకో, మీకు టేస్ట్ అన్నది అది మీకు ఏర్పడితే మీరు వదలరు. పాతకాలం ఫుడ్, లేని ఫుడ్ లేకుంటే ఉల్లిగడ్డతోటి కూడా మనం ఎట్లా చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. ఇంట్లో సామాన్లు ఏ కూరగాయలు లేనప్పుడు, కూరగాయలు ఉన్నప్పుడు కూడా చేసుకోవాలనిపిస్తుంది. అట్లుంటది టేస్ట్ అలాగుంటది. ఆ టేస్ట్ అట్లుంటది. పులిగూర అవన్నీ కూడా అవిటికంటే ఇది టేస్ట్, దాని టేస్ట్ దానికే, దీని టేస్ట్ దీనికే. ఏదని టేస్ట్ అదానికి. ఒక కప్పు ఇలా పెడుతున్నా రైస్. అయితే నేను కడుక్కున్నది చూపిస్తా. ఇవి కడుక్కొని మనం పెట్టేసుకునేది చూపిస్తా. కానీ అంతా చూపిస్తావా ఇప్పుడు? చూపిస్తా. ఇది ఏంటంటే టేస్ట్ చిన్నగా అనుకోకూర్రి, బాగా టేస్ట్. నేనైతే చెప్పలేను. అన్నం జ్వరం వచ్చినా ఏదైనా మనకు నోరు మంచి లేకున్నా ఇట్లా వేడి చేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు, మనం టిఫిన్ లాగా అట్లా కూడా తినచ్చు. ఇక నైట్లో తినచ్చు, మనకి ఎప్పుడైనా తినచ్చు. చూపిస్తావా ప్రాసెస్ మమ్మీ? చూపిస్తా. ఈ ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పన్నా. ఏంటంటే కత్తి అన్నది దానికి నరకుడే తెలుసు, ఒక మనిషిని బాధ పెట్టుదే తెలుసు. మనం ఇష్టం చేసినా గుడక అంటే కత్తితో సమానం వాళ్ళు ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు గుడక. ఏంటంటే వాళ్ళని నరకుడే తెలుసు, వాళ్ళని మార్చలేము. మనము మంచిగా పోయినా కూడా మంచిగా ఉండరు. అది ఏంటంటే షాక్తో కత్తితో చెప్తున్నా నేను. దానికి నరకుడే తెలుసు, వీళ్ళకు ఇబ్బంది పెట్టుడే తెలుసు. ఇబ్బంది పెట్టి వాళ్ళను మోటివేట్గా ఉండనియ్యరు. ఎందుకంటే వాళ్ళను ఎప్పుడు ఉడక టార్గెట్ చేస్తూనే ఉంటాం. మంచి బుద్ధి లేని వాళ్ళని ఏం చేయలేము. ఇది మాట, మంచి మాట. సరే ఓకే, ప్రాసెస్ చూపిస్తావా? చూపిస్తా. ఏమేం కావాలి? రైస్ అయితే ఇంతే, నేను ఎక్కువ పెట్టుకుంటలేను. ఒక కప్పు. మీరు ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు, ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ కప్పు చూడండి, ఈ కప్పు. మీరు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోండి. మేమైతే తక్కువ ఉన్నాం కాబట్టి, ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇది వేసుకునే ప్రాసెస్ అంతా చూపిస్తా. కారము, ఇగో ఎల్లిగడ్డలు ఒక 6 ఎల్లిగడ్డలు, ఇగో ఇది ఉప్పు, ఇగో పసుపు, ఇగో ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు. ఇగో ఇవైతే నూనె అయితే మీకు అందరికీ తెలిసే కదా నూనె. ఇగో ఆనియన్, ఇది ఆనియన్ తోటే ప్రాసెస్ మొత్తం. ఈ ఆనియన్ తోటి ఆనియన్ రైస్. ఇవాళ ఫుడ్కు కర్రీస్ ఏం చేసుకుంటూ లేవు, కూరగాయలే లేవు. తెచ్చుకుందాం ఇక. ఇవాళనైతే తెల్ల తీసుకుందాం, ఇదంతో తిందాము అంతే. రేపు తెచ్చుకుందాం. ఇవాళ తెచ్చుకుంటే రేపు వండుకుందాం అంతే. సరే, ప్రాసెస్
చేసేటప్పుడు చెప్తున్నా ఇది తగ్గేదే లేదు, ఇది లెవెల్ 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 ఇది అది అంత సింపుల్, అంత ఫుడ్ సూపర్ సూపర్ ఫుడ్. నాకైతే నచ్చుతుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, కామెంట్ పెట్టండి. ఇప్పుడు రైస్ కప్పుకు ఎన్ని పోస్తా వాటర్ అన్నది చూడు. ఇలా నేను ఏంటంటే మనం యాపాకు వేసుకుంటే పురుగు పట్టది, అందుకే యాపాకు వేసిన. ఏం తీస్తున్నాను అనుకోకూడదు, యాపాకు వేసుకున్నా నేను. యాపాకు వేసుకొని మనం రైస్లో యాపాకు వేసి పెట్టాలి ఎప్పుడు ఉడక. మంచి నీళ్ళు ఇవి ఏంటంటే మంచిగా వాటర్ వస్తాయి, కడుగుతా నేను వీటితోటి. ఇప్పుడు డైరెక్ట్ వస్తాయి, కడుగుతున్నా. ఇవి మనకు వంటకు అన్నిటికీ అవసరం వస్తాయి, కానీ వంటకు ఏం వాడా నేను, కడిగేందుకే వాడతాను. ఏవైనా ఒక 2 సార్లు కడుక్కొని ఈ వాటర్ పోసుకునే ముందు నేను చెప్తా, ఈ తర్వాత ఉండండి ఇట్లా ఉంచుకొని నేను చెప్తాను. నేను గ్రైండర్ గిన్నె పెట్టుకుందాం. మనకు పటాపటు చెక్క కావాలంటే ఇట్లా టకటగా చేసేసుకోవాలి ఏ పనైనా. మన ఆనియన్ పొట్టు తీసేసుకున్నాను నేను ఫస్ట్. ఇట్లా తీసేసుకొని ఈ గడ్డ కడ అది అసలు అన్నీ ఉడుకుతాయి, కానీ అది ఉడకదు, దాని పవర్ బాగుంటుంది. ఇట్లా చూడండి మీ దగ్గర ఇట్లా కట్ చేసుకో, ఇట్లా కొంచెం చిన్నగా కట్ చేసుకున్నట్టు ఇట్లా మనం గ్రైండ్ చేసుకుంటాం కదా. ఇది ఎట్లా కట్ చేసుకుంటాం అంటే దీనికి ఈజీగా కావాలంటే తక్కువ చిన్న సైజులా. మనం ఏంటంటే బాగా దొడ్డు కట్ చేసినామనుకో ఇట్లా పట్ట అట్లనే అయితే అటు ఇటు వెళ్ళిపోతుంటుంది, జారుతుంటుంది. ఇది ఇట్లా కట్ చేసుకోండి, ఇట్లా కట్ చేసుకోండి, పేస్ట్ లాగా అవుతుంది. ఎల్లిగడ్డలు ఒక 6, జీలకర్ర టీ స్పూన్ చూపిస్తా మీకు అర్థం కావాలి. టీ స్పూన్ల సగం జీలకర్ర కొద్దిగా వేసుకుంటున్నా కదా, మీరు ఎక్కువ చేసుకుంటారు అనుకో ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. మనకు కారం తినేదాన్ని ఇక్కడ వేసుకోండి, మీరు ఎంత తింటారో. ఇదైతే నాకు చప్పగా ఉంటుంది, ఏంటంటే దొడ్డు మిరపకాయలది, కొంచెం దొడ్డు మిరపకాయలది, బాగా కారం ఉండదు. 2 వేసిన. ఇప్పుడు 3 స్పూన్లు 3 స్పూన్లు వేసిన. ఏంటంటే ఒక కప్పుకు మనకు ఎంత స్పైసీగా తింటారు, మీరు ఎట్లా తింటారు అట్లనే మీరు వేసుకోండి. ఇక ఇది ఉప్పు అయితే ఒక టీ స్పూన్ సగం వేస్తాం, తర్వాత సగం వేస్తాం. ఇది కరెక్ట్. పసుపు ఒక చిటికెడంత వేసుకోండి, ఇట్లా కొద్దిగా కలర్ గురించి కొద్దిగా. ఇప్పుడు వేసిన ప్రాసెస్ అంతా పక్క చూసుకోండి. ఇది మాత్రం మనము ఆయిల్ దీనికి కోసుకోవాలి, మనం దానికి చేసుకునేది. ఈ ఆయిల్ మనకు ఎక్కువ పడుతుంది. ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఆనియన్లోనే నూనె పోసిన, మీరు మంచిగా చూడుర్రి, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా కొట్టుర్రు ఒకసారి. కారం ఇట్లా కారం అన్నది మనకు ఘాటు ముక్కు కొడుతుంది, టేస్ట్ లెవెల్లో వస్తుంది. మీరు టేస్ట్ అయితే దగ్గర లేదు. ఇది నేనైతే ఇప్పుడు కారం వేసిన కదా, అది గిన్నె నేను ఉడ్చుకొని వేసుకుంటా. ఇప్పుడు ఇక మన చేతి పని చేయాలి ప్రతిది కూడా మంచిగా క్లీన్గా కడుక్కొని, చేతులు కడుక్కొని వంట చేయరు. ఎందుకంటే మనం ఇదంతా ముట్టద్దు, కడగక ఇవంతా అదంతా చేయకూడదు. మన చేతితో చేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఎప్పుడు కూడా. ఇట్లా పట్టుకోవాలి. అమ్మగా స్మెల్ వస్తుంది, ఎంత బాగా వస్తుంది, తగ్గేదలేదు అసలు. దీని గురించి నేను ఏం చెప్పలేను మీకు, చెప్పినా తక్కువ చెప్పినట్టే. నేను చెప్తే మాత్రం నేను చాలాసార్లు చేసుకొని తిన్నా. ఇది కొన్ని రోజుల నుంచి ఇది చేసుకున్న టేస్ట్ అయితే ఏం లేనప్పుడు టక్కనే చేసేస్తుంది మీకు. అప్పుడే చేసి అప్పుడే పెట్టేస్తుంది వేడి తింటుంటే కమ్మగా ఉంది మమ్మీ అనుకుంటే తిందురు మీరు. సూపర్ ఉంటుంది టేస్ట్. మస్ట్ ట్రై రెసిపీ. చాలా రోజులుగా సింపుల్ గా. ఇది వెనకటి ఫుడ్లే, అందరు చేస్తారు కానీ మర్చిపోయినరు. వెనకటి ఫుడ్ మర్చిపోయినరు. అప్పటోళ్ళు చేసింది పాతకాలం వంట. ఎందుకంటే పొయ్యి మీద పెట్టి ఎత్త కూడా కాలం కనబడదు. ఈ రైస్లా ఇట్లా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, వేసేసుకోండి. రైస్లో కలుపుతున్నావు ఎట్లుంటుంది అని అనుకోకూడదు. ఇది ఒక లెవెల్ ఉంటుంది టేస్ట్. ఇట్లా వేస్ట్ ఊడగొట్టద్దు ఏ ఫుడ్ అయినా కానీ. నేను అందుకనే ఇట్లా ఊడ్చేస్తా. మీరు ఇవి మనము కొందరు ఇత్తడి అని అడుగుతారు. ఇవి ఇత్తడి చాలామంది అడుగుతారు గిన్నెల్లో. ఇవి ఇత్తడి, తోముకుంటే మంచిగా ఉంటాయి, తోమకపోతే మంచిగా.
ఇక వాటర్ పోసుకునే చూపిస్తాను. అలా ఉడకపోస్తా. ఈ ఒక కప్పు పోసిన ఇప్పుడు మీరు చూడండి. ఈ కప్పుతోటే రైస్, ఆ కప్పుతోటే రైసు, ఈ కప్పుతోటే వాటర్. మీరు ఏ కప్పుతో రైస్ తీసుకుంటే ఆ కప్పుతోటి వాటర్. ఇట్లా మసాలాలు అయినా ఉడగొట్టదు, ఇట్లా ఊడుచుకోవాలి, చేసుకోవాలి. ఇప్పుడు ఇగో ఒకటి పోసిన కదా, ఇంకొకటి రెండు సరిపోతుంది. రైస్ మంచిగా అయితే ఒకటికి రెండు నీళ్ళు, ఒక రైస్ అయితే కలిపేసి పెట్టేసుకొని ఇట్లా అన్ని పడ్డాయి కదా, టేస్ట్ బాగా. అదే ఉడికిపోతే అదే వీడి అవుతుంది. కానీ ఇప్పుడు ముట్టించుకుందాం, స్టవ్ ముట్టించుకుందాము. మీరైతే చూసింది పర్ఫెక్ట్ చూడండి. మనకు చెయ్యరాలేదు, చెయ్యము అన్నట్టు ఉండద్దు. కొంచెం బర్రమంటుంది. ఇది పెట్టి స్టవ్ మీద పెట్టా మనం కొడితే అట్లనే అంటది. ఇప్పుడు సమాధానం కరెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటా నేను. చూడండి ఏంటంటే ఇప్పుడు నేను పోసినాక దాన్ని చూడలే కదా, చూద్దాం. ఇట్లా కలపాలి కొంచెం అడగంటకుండా. ఇట్లా బంద్ చేసుకుంటున్నా. అయింది. చల్లారి మంచిగా ఉడికిపోయింది అన్నం. చూడు ఉడికిపోయింది. కొంచెం ఉమ్మిడికాయ మీరు కుక్కర్లో కూడా వేసుకుంటే వేసుకోరు, కానీ ఏంటంటే రైస్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు కొంచెం అన్నం ఉడకలేదు అనిపిస్తే కొన్ని వాటర్ వేసేసుకో. ఉడకలేదు అనిపిస్తే నాకైతే ఉడికింది. సరేనా? ఇట్లా ఇది బంద్ చేసుకుంటున్నా స్టవ్. నేను చేసుకున్న ప్రాసెస్ స్టవ్ ముట్టించుకుంటే ఇక నేనైతే ఇప్పుడు రైస్కు ఏం చేస్తున్నా చూడు. ఇప్పుడు పోపు వేస్తున్నా, తాలిపు వేస్తున్నా. తెలంగాణ మాట తాలిపు వేస్తున్నా. నన్ను ఎక్కిస్తారో ఏమంటారో తెలియదు. ఇక నేనైతే అనేది అంటున్నా. నేను మోటకనే మాట్లాడుతున్నా. ఎట్లా అంటే అట్లా బయట మనకి ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నా అట్లే మాట్లాడుతున్నా. మీతోటైతే నాది ఏం సాఫ్ట్ లేదు, ఏం తేడా లేదు. ఇంతే మాట, ఇంతే బంట, ఇంతే అంత ఇంతే. మళ్ళీ చేంజ్ చేసి మీకు చూపిస్తలేను. నా వంట మీకు పర్ఫెక్ట్ చూపిస్తున్నా. అది మీరు నచ్చితే కామెడీ పెట్టుడు లేకుంటే నాకైతే అనిపిస్తుంది అట్లా. ఏంటంటే నేను అసలు ఇటు పన్నట్టు చేస్తలేను. మీరు మా మధ్యలో ఉన్నారు, మీకు చెప్తున్నా అన్నట్టు చెప్తున్నా. నేను నిజం చెప్తున్నా. ఇక నిజం మాత్రం చెప్తున్నా. మీరు నమ్ముర్రి నమ్మకుర్రి మీ ఇష్టం. ఇక ఆయిల్ అప్పుడు అన్నంకి ఆయిల్ వేసి ఉడకబెట్టిన కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో నెయ్యి వేసుకోరు తినాలనుకుంటున్నాను. నా చేతిలో బొట్టు ఉన్నది. దేవం పూజ చేసిన, ఇప్పుడు పూజ అయిపోయింది అని బొట్టుంది. ఏముందో అని అనుకోకూడదు. చూడరు ఒకసారి. ఇప్పుడు ఆవాలు ఒక ఇట్టేసి చూడాలి. పటపట అంటుందా అంటది. గిన్నె వేసుకుంటున్నా. టీ స్పూన్ ఇది ఆవాలు. పట్టుకంటున్నాయి చూడు. టీ స్పూన్లో సగం జీలకర్ర, టీ స్పూన్లో సగం. మీకు కరెక్ట్ కొలతలు మీకు రాక చూస్తారు కదా. నేను ఎట్లా అంటే నేను చేతితో వేసుడు ఉంటుంది నాది. ఏంటంటే ఇట్లా చెప్పుడు ఉండదు. ఇక మినపప్పు అన్ని కలిపినే ఉన్నాయి నా దగ్గర. కానీ ఇక మళ్ళీ మీకు వేస్తే ఎట్లా వెళ్తుందో ఏమో. అదేం పప్పు ఇదేం పప్పు అంటారు. మినపప్పు, శనగపప్పు, శనగపప్పు అది హాఫ్ టీ స్పూను, ఇది హాఫ్ టీ స్పూను. 2 టీ స్పూన్లో సగం సగం అన్నట్టు. ఇవి 2 గోలాలే. గోగలాలంటే నాకు తెలంగాణ మాట వస్తుంది. ఇక మాకైతే మార్చుకోమంటే మార్చుకోలేను. మీరు చెప్పినా నేను మార్చుకోలేను. మీరు ఎక్కడిచ్చినా కానీ నేను ఏం చేయలేను. ఇక చేస్తా పోతా ఉంటాయి. ఇక అంతే. మీరు ఏం చెప్పినా సరే. ఇది ఏంటంటే మిరపకాయలు 2. ఒకటే చిన్న కప్పు వేస్తుంది కదా నేను రైసు. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ప్రాసెస్ వేసుకోదు. ఇవన్నీ వేసుకుంటా. కరివేపాకు అయితే అవి ఇష్టం ఎక్కువ వేసుకుంటా. నేను బాగా వేసుకుంటా. ఇట్లా ఇంట్లో గోలింది తిన్నా కానీ మంచిగా ఉంటుంది. ఎక్కువ వేసుకుంటున్నా. కమ్మగా వాసన వస్తుంది. ఎంత సూపర్ వాసన వస్తుందో. కుక్కర్లో కూడా వండుకోవచ్చు రైస్. ఇది ఏం కాదు. మనం కుక్కర్లో వండుకున్నా కానీ కరెక్ట్ వాటర్ పోసి పెట్టేసేది. వండుకున్నా కరెక్టే ఉంటుంది. కానీ మాడిపోతుందని భయం కొంచెం. అంటే అడగంటుంది మన భయం. ఒకసారి కప్పుకుంటాం కదా. ఒక్క చిటికెడు అంత పసుపు. నేను అలా వేసిన అప్పుడు గ్రైండ్ చేయంగా కొద్దిగా. ఇది ఏంటంటే పోపుకు వేయాలి. అట్లా వేయాలని నేను
వేస్తున్నా, కొద్దిగా వేసిన, ఒక చిట్కా అంతే, ఇంత వేసిన. పోపులు ఉండాలి కదా మనకు. అయిపోయింది, బంద్ చేస్తున్నా. ఇప్పుడు వేసుకునేది పర్ఫెక్ట్ చూడండి, ఎంత బాగా అయిందన్నాం. విడివిడిగా అయిపోతుంటుంది, కమ్మగా వాసన వస్తుందిరా, ఎంత కమ్మగా వాసన వస్తుందో. ఇట్లా మీరు సింపుల్గా లేవు కూరగాయలని బాధపడేది అవసరం లేదు మనకు, అస్సలు బాధపడేది అవసరం లేదు. ఇట్లా మీకు చూపిస్తున్నా, ఎంత బాగా వచ్చింది చూడు అన్నం, కమ్మగా వాసన వస్తుంది, ఎంత టేస్ట్గా వాసన వస్తుందో. నీళ్ళు అయితే నేను పోపేసి వేసుకుంటున్నా చూడండి. మీకు నెయ్యితో వేసుకున్నట్టు నెయ్యితో వేసుకోర్రి, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే. నేనైతే మా అద్దె రకమే చూపిస్తున్నా, మీ నెయ్యితో వేసి నేనే నెయ్యితో వేయాలని నెయ్యితో బాధపడద్దు. ఎందుకంటే లేకున్నా కానీ తెచ్చుకున్నాడు చేసుడు, ఉన్నది సరిపెట్టుకోవాలి, ఉన్నది ఎలా తీసుకోవాలి. సంసారం అంటే అంతే, మనం ఉన్న దాంట్లో కమ్మతనంలో వేసి పెట్టాలి పిల్లలకు. నేను ఇట్లనే చేసుకుంటుంటే ఇట్లనే అంతే, ఇట్లా కలిపేసుకోరు, అంతటా వస్తుంది ఇది. కమ్మగా వాసన వస్తుంది, ఎంత కమ్మగా వాసన వస్తుందో. అక్కడక్కడ మిరపకాయ వచ్చి సూపర్ కమ్మగా వాసన వస్తుంది. ఇది తింటే మాత్రం ఇక నోరు పొంటి తిననోళ్ళకి వాటర్ వస్తాయి, తినేటోళ్ళని తింటాం కానీ తినాలి. ఇప్పుడు గరం గరం పెట్టుకొని తింటే బాగుంటుంది, గరం లేకుండా బాగానే ఉంటుంది కానీ గరం పెట్టుకోరు, గరం వేడిగా పెట్టుకొని తినండి. నాదైతే రెడీ. ఫుడ్ చేసుకునే ఎంత ఇష్టమో నాకు, అసలు చాలాసార్లు అది ఎన్నదాన్ని. ఇప్పుడు మీ గురించి టేస్ట్ చెప్పాలని నేను కూర్చున్నా, చేస్తామని. ఈ టిఫిన్ అనుకోండి, మీరు అన్నమే చేసుకోండి. ఇది ఏ ప్రాసెస్లో నైట్ అయితే మనం చేసుకుని ఓపిక చేసి పొద్దుందాకా ఇది టక్కన చేసేసుకోవచ్చు. ఇట్లా ఎమర్జెన్సీగా చేసుకొని వేడిగా కమ్మతనంలో తినచ్చు. ఇక మీరైతే నేను తినేది నచ్చుతుందంటారు, నేను తిని చూపిస్తాను మీకు. పొగలు వస్తుంది, విడివిడిగా అయిందిరా, ఎంత బాగా అయిందో. ఇది ఇట్లా తక్కువ ప్రాసెస్లో మామూలు ఫుడ్ చేసుకుంటే నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే లేని వాళ్ళని చేసుకుంటాం, ఉన్న వాళ్ళని చేసుకుంటాం, అందరం చేసుకుంటాం. ఇది అందరికి నచ్చిన ఫుడ్. మనం ఆ టైంలో చేసుకునే పరిస్థితి లేని వాళ్ళు ఉడక బాధపడద్దు అన్నది ఒకటి నాకు బాగా మైండ్కు అదొకటి వస్తుంది ఎప్పుడు ఉడక. ఇప్పుడైతే తింటున్నా, అంత బాగుందో. అమ్మ అది చేసుకొని పిల్లలు ఇష్టపడతారు, పిల్లలు చాలా ఇష్టపడతారు ఇక రైస్ అయితే. ఎందుకంటే నేను ఎట్లా అంటే నేను కాల్టీగా చెప్తున్నా మీకు. ఎట్లా అంటే ఇది పిల్లలు ఇష్టపడరేమో ఈ ఉల్లిగడ్డ ఘాటు అని మీరు అనుకుంటారు. మరి నేను ఉల్లిగడ్డ పొడి చేస్తే కూడా మీరు ఘాటు అని ఎవరన్నా అనుకున్నా కూడా ఘాటు ఉండదు. నాకైతే అది కొంచెం వేసుకొని మనం నెయ్యి వేసుకొని అన్నా నూనె వేసుకొని అన్న తింటాం కదా, అది ఉడక టేస్ట్ బాగుంది. ఇది ఉడక టేస్ట్. నాకు సర్దులైన జ్వరం వచ్చిన ఈ అన్నం తినబుద్ధి తెలియదు, కమ్మ ఇది ఒక ఫ్లేవర్ లెవెల్ ఉంటుంది. అంత బాగుందో. ఎంగిల్ చేత నీకు పెట్టబుద్ధి అయితే లేదు. ఎంగిల్ చేత ఎవరు పెట్టాలనిపించేది, ఎవరు పెట్టదు. పెట్టుకొని తింటావా? తిను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టినా. వీడియో నచ్చినట్టయితే కామెంట్ పెట్టుర్రు కదా. మీరు ఏంటంటే ఒక లైక్ అయితే చేసుకోరు కదా, లైక్ చేసుకోరు. ఎందుకంటే నచ్చినట్టయితే. నేను నచ్చితే చూడండి నా వీడియోలు, నచ్చుకుంటే వదిలేయండి. నాకేంటంటే మీరందరు నేను చేసిన ఫుడ్ నాకు నా పిల్లలకి సక్సెస్ చెప్పారు కాబట్టి మీరు చెప్తారని నేను చేస్తున్నా. మా పిల్లలకు ఉంటుందని నేను మొదలు పెట్టుకున్నా, మీకు గుడుకుంటుంది ఈ ఫుడ్. మీరు అందరు పిల్లలే నాకు. మీరు అందరూ మీ పిల్లలు కూడా తిన్నోళ్ళంతా నా పిల్లలు. నేను సంతోషపడతా. నేను ఒక ఫుడ్కే చెప్తున్నా. నాకు ఫుడ్డే ఫేమస్ ఫుడ్. మనకేం కావాలో ఫుడ్ పెడితే చాలనుకుంటాము అని. అన్నం పెడితే ఇంత చాలు అంటాము. మనం పైసలు ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ చాలన్నారు. అది ఇది అన్నం అంటే అంత ముఖ్యమైన అన్నం. ఎందుకంటే మనకు ఇది అమృతంలాగా, ప్రసాదంలాగా అనుకొని తినాలి. ఇట్లా ఇష్టపడి తినాలి రైసు. అంటే మనం కష్టంగా తినద్దు ఎప్పుడు ఉడక, అది మంచిది కాదు. రైస్ విషయంలో చెప్తున్నా, అది కష్టంగా మనకు తినబుద్ధి అయితే లేదు అనుకుంటే తినేటోళ్ళు ఉంటారు బాగా మంది. అట్లా అనుకోవద్దు. మనం ఎప్పుడు ఉడక తినబుద్ధి అయిన కాడికి ఇట్లా ప్రేమతో తినాలి అన్నం. ప్రేమతో తిన్నామనుకో, ప్రేమించుకుంటూ తినాలి మనం. ప్రతి అంటే వంట చేసినా కూడా ప్రేమతో చేస్తే టేస్ట్ బాగా అవుతుంది. మన పిల్లలు తినాలి.
మనం ప్రేమగా పెట్టుకోవాలి. ఇక నేను అవతలే తింటా, మీతో మాట్లాడాలన్నారు కానీ ఇక తింటున్నా. వేడి వేడిగా ఉంది, కమ్మ ఉంది. తేజ తిందురారా. కూడా ఓకే, మరి ఇంకో కొత్త వీడియో తోటి మీ ముందుకు వస్తాం. అమ్మ అడుగుతుంది లైక్ అయితే లైక్ చేసుకుంటా. లైక్ సరేనా.